వాక్యం నుండి నిర్గమకాండం మొదటి అధ్యాయాన్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుండగా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినండి. ఎంతవరకు మీరు విన్నదంతా ఓన్లీ ఇంట్రడక్షన్ అంటే నిర్గమకాండంలో ఏం రాయబడింది, నిర్గమకాండం యొక్క అవుట్పుట్ ఏం మనం డైరెక్ట్ గా మనం క్యాచ్ చేయొచ్చు అనే విషయాలు చెప్పాను. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం తెలుసా? లోపలికి, ఇన్ టు ద హౌస్, ఇంట్లో. అంటే ఇంకా అంతకంటే చాలా విలువైన విషయాలు చెప్పుకుంటాం. నిర్గమకాండం మొదటి అధ్యాయం దేవుని వాక్యంలో నుండి 46వ అధ్యాయం ఆది కాండము మొదటి 6 వచనాలు మనం చదువుతాం. నిర్గమకాండం మొదటి అధ్యాయానికి వెళ్లే ముందు జస్ట్ ఈ అధ్యాయాన్ని మనం చదువుతాం. 46వ అధ్యాయం మొదటి ఇక్కడ నేను ఫస్ట్ చాప్టర్ మొదటి చాప్టర్ 22 వచనాలు ఉన్నాయి. 22 వచనాలను 3 భాగాలు చేయొచ్చు. నేను ఈ 3 భాగాలు చెప్పి ముగించేస్తాను. గడిగా స్తోత్రం చెప్పండి. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈరోజు తప్పన పడతా ఉన్నాను. బట్ అయితే జాగ్రత్తగా ఆలోచన చేస్తే నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇష్టపడతా ఉన్నాను. గుర్తుపెట్టుకోనండి, ఆది కాండం 50వ అధ్యాయం చివరి నుండి నిర్గమకాండం మొదటి అధ్యాయం వచ్చేసరికి 350 సంవత్సరాల స్టోరీ జరిగింది. ఎన్ని సంవత్సరాలు? 350 years. గుర్తుపెట్టుకోనండి, ఆది కాండం చివరి అధ్యాయం నుండి ఎంతన్నారా నిర్గమకాండము మొదటి అధ్యాయం వచ్చేసరికి, అంటే వినండి నా మాట అర్థమవుతున్నాయి. ఆది కాండంకి ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 50వ అధ్యాయం చివరి వచనం అంటే 26వ వచనం ఉంటుంది. 26వ వచనం నుండి నిర్గమకాండము మొదటి 2-3 వచనాలకి మధ్యకాలం జాస్తి ఈ 2-3 వచనాలలో 350 సంవత్సరాల స్టోరీ జరిగింది. ఈ 330 సంవత్సరాల్లో కూడా దేవుడు నిశ్శబ్దంగా ఉన్నట్టు కనబడుతుంది. అమ్మ ఎలా ఉన్నాడు దేవుడు? అంటే నిశ్శబ్దం అంటే సైలెంట్ గా ఉన్నట్టుగా దేవుడు కనబడతాడు. ఇక్కడ నేను ఈ ఫస్ట్ చాప్టర్ 22 వచ్చిన 3 భాగాలు అన్నాను కదా, ఆ 3 భాగాలు ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఫస్ట్ దాన్ని ఏమంటారు, చిన్న స్టోరీ మీకు చెప్పాలి. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఈ ఆది కాండం 46వ అధ్యాయం మొదటి 6 వచనాలు ఎందుకు జ్ఞాపకం చేశారంటే, యాకోబుతో దేవుడు యోసేపు ఐగుప్తులో బతుకున్నాడు తెలిసింది. అన్నదమ్ములు వచ్చారు, వచ్చి అయ్యా నీ కొడుకు బతుకున్నాడు, ఇవన్నీ క్లారిటీ చెప్పేసిన తర్వాత నీ కొడుకు ఐగుప్తు దేశాన్ని నుండి వచ్చేయమన్నాడు, కాబట్టి నువ్వేం చేయాలి, వచ్చేస్తే గింజలు తెచ్చుకోకుండా అక్కడే మనం బతికేయచ్చు, కాబట్టి వచ్చేయమన్నాడు అని చెప్పేసి చెప్పగానే చాలా హ్యాపీ. యాకోబు అంటాడు, ఆ మాట చదువుతారా మీరు? మొదటి వచ్చినాలైనా చదువు 45 అయ్యిందా? చదువు ఇంతే చాలు. ముందు వచ్చిన చదువు, అందుకంటే ముందు వచ్చినాను. ఐగుప్తు దేశాంతుడిని ఏమిచ్చున్నాడు? నిశ్చయకుడు ఆయన. ఇంతే చాలు, నా కుమారుడిని యోసేపు ఇంకా బతికి ఉన్నాడు. వండర్ఫుల్ వాడండి. యాకోబుతో వచ్చి కొడుకు చెప్పారు, నానా నీవు పోగొట్టుకున్నానని చెప్పావు అది, నీ కొడుకు యోసేపు ఏమైనాడు? బతికే ఉన్నాడు. ఇదిగో చూడు, ఈ బండ్లన్నీ పంపించాడు నువ్వు రావడానికి ఐగుప్తు దేశం నుంచి. అందుకని యాకోబు ఇచ్చేసి అయిపోతే మైండ్ బ్లాక్ అయిపోయింది. ఏంటి ఒకప్పుడు చచ్చిపోయాడు అనుకున్నాడు, ఎలా ఉన్నాడు? బతుకున్నాడా? ఆశ్చర్యం అనుకుని వెంటనే ఒక మాట అన్నాడు, ఇంతో చాలును, చచ్చిపోయాడు అనుకున్న నా కొడుకు బతికాడు అనుకుని ఈసారి ఏం చేస్తాడు? 46వ అధ్యాయం మొదటి 6 వచనాల్లో దేవునికి బలర్పించడానికి వెళ్ళాడు. తీరా చూస్తే నా కొడుకు ఐగుప్తులో ఉన్నాడు, ఆయనకు వచ్చేమని అంటున్నాడు, నీవేమో ఈ దేశాన్ని నా పితరుడైన అబ్రహాము ఇస్సాకు యాకోబుతో ప్రమాణం చేశావు, అబ్రహాము ఇస్సాకుతో ప్రమాణం చేశావు, నాతో ప్రమాణం చేశావు, ఈ దేశాన్ని మీకు ఇస్తానని చెప్పావు, మరి ఇక్కడ నుంచి మేము వెళ్ళాలా వద్దా
అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాను. ఇక్కడ నాకు నేర్చుకున్న పాఠం చెప్పంటారా? మనం ఏదైనా ఒక లాభకరమైన సంగతి మన కంటికి కనబడినా అది దేవునికి ఇష్టమో కాదో మనం అడగాలంట. అంటే మన కంటికి లాభమే, అది కళ్ళ ముందు క్లియర్గా కనబడుతుంది. కానీ అది లాభమే అనుకున్నా కానీ అది మనం పొందాలా వద్దా, వెళ్ళాలా వద్దా అని మనం ఏం చేయాలి? యాకోబు చేసింది అదే. ఇదిగో ఈ రథాలు ఉన్నాయి, రావడానికి అన్ని వెహికల్స్ ఉన్నాయి, దానికి వెళ్తే సమృద్ధిగా ఆహారం ఉంది, వెళ్ళిపోతే బతికేయచ్చు, మళ్ళీ నా కొడుకు అక్కడే ఉన్నాడు, వచ్చేమన్నాడు, ఎట్లా బండిగా వెళ్ళిపోలేదండి. వెళ్ళి దేవుని దగ్గరికి వెళ్ళక, ప్రభు నేను వెళ్ళమంటా ఉందంట. ఎందుకు వద్దంటావు, వెళ్ళమంటూ వద్దా అంటాను అంటే ఈ దేశంలో ఉండమని చెప్పన్నాడు. అబ్రాహాముతో వాగ్దానం చేసు, కొలిచి ఇస్తానన్నావు, ఇస్తానన్న దేశాన్ని వదిలేసి అభివృద్ధి దేశానికి వెళ్ళాలా ఉందా ప్రభు అని బలర్పించి యాకోబు ప్రార్థన చేస్తే యాకోబుతో దేవుడు అన్నాడు, యాకోబు ఈ మొదటి ఆలోచన స్టోరీ అదే, నీవు వెళ్ళు, నేను నీతో కూడా వస్తాను. అప్పుడు బయలుదేరాడండి, నువ్వు వెళ్ళు, నేను నీతో కూడా వస్తాను. దేవుడు ఏమన్నాడు తెలుసా? మీరు వెళ్తే నీతో కూడా వస్తానని అడిగారే. యాకోబు ఐగుప్తు దేశానికి వెళ్ళినట్టుగా బైబిల్లో చూస్తాం. ఇక్కడ నేను సందేశం ఏంటో తెలుసా? యాకోబు తన పిల్లలను వెంట పెట్టుకుని యాకోబు ఐగుప్తుకు వెళ్ళాడని మనం చూస్తాం. ఇక్కడ జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఎంతమంది అనేది చిన్న క్లారిఫికేషన్ ఇస్తాం. చూడండి, ఆదికాండం 46వ అధ్యాయం 26, 27 వచనాలు మీరు చూస్తే ఇక్కడ ఏమన్నాడు? కోడలు కాక 66 మంది. అప్పటికి ఇంకా యోసేపు కొడుకులు ఎక్కడున్నారు? చెప్పండి. ఐగుప్తులో. నా మాట మీకు అర్థమైందా? కానీ ఆ ఆళ్ళతో కలిపి ఎంతమంది అన్నాడు? 70 మంది. అర్థమైందా? ఎవరితో కలిపి? యోసేపు పిల్లలతో కలిపి టోటల్ గా 70 మంది. అవునా కదా? రెండో విషయం జ్ఞాపకం, నిర్గమకాండం 1:5 అండి. ఇప్పుడు నిర్గమకాండం 1వ అధ్యాయం 5వ వచనం. ఇక్కడ ఎంతమంది అన్నాడు? 70 మంది. మూడోది అపోస్తల కార్యాలు 7:14 చదవండి. అపోస్తల కార్యాలు 7:14. ఎంతమంది అంట? దీన్ని ఎలా మనం సార్ట్అవుట్ చేయొచ్చు? ఎందుకు మనకి క్లారిటీ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏమన్నాడు? 46 కదా, 26, 26 ఆదికాండం. ఇది 1, ఇది 7, ఇది అపోస్తల కార్యాలు, ఇది నిర్గమకాండం. ఆదికాండం ఎలా గుర్తుంది కాబట్టి 3 రకాల స్టేట్మెంట్ ఉన్నాయి. 66 మంది వెళ్ళారు, యోసేపు పిల్లలు అక్కడ ఉన్నారని రాయబడింది. 70 మంది ఉన్నారు నిర్గమకాండంలో, యోసేపు ఐగుప్తులో ఉన్నాడు. ఇక్కడ 75 మంది ఉన్నారు, 75 మంది వెళ్ళారని స్టెఫను తన ప్రసంగంలో చెప్పాడు. ఇందుకీ ఐగుప్తుకు వెళ్ళిన వాళ్ళు ఎంతమంది? జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని పరిశీలన చేస్తే యాక్చువల్ గా 70 మంది అనేది రౌండ్ ఫిగర్. ఇప్పుడు నేను క్లారిఫికేషన్ ఇస్తాను కొంచెం, ఎవరికి ఎంతమంది. ఇందుకీ యాకోబు ఎంతమంది భార్యలు? పచ్చదేంటి? లేదు. రెండో పేరు ఈ దాసి. ముందు నేను చెప్పింది నేనండి క్లారిఫికేషన్. ఫస్ట్ ఏంటి? ఇది పెళ్ళయిన తర్వాత ఈ ఒక్కరితో రాలేదు, ఆమెతో పాటు మళ్ళీ దాసిని కూడా తెచ్చేసుకున్నాడు. స్ట్రైట్ గా వచ్చారు ఒకసారి. అంటే ఈ పెళ్ళైన సంవత్సరాల దాసి తర్వాత ఏం లేదు. ఫస్ట్ రాహేలు పెళ్ళైతే ఇంతో పాటు రాహేలుకి ఆమె పేరు ఏం పేరు? ఎంతమంది కాదు యాకోబుకి? చెప్పండి గట్టిగా. 4. వీళ్ళు క్లారిటీ వచ్చారు ఇప్పుడు. రాహేల్కి, లేయాకి ఎంతమంది, దాసికి ఎంతమంది, రాహేల్కి ఎంతమంది, బిల్హాకి ఎంతమంది. వీళ్ళ క్లారిటీని బట్టి ఎంతమంది లెక్క వచ్చేస్తారు. మరి గట్టిగా స్తోత్రం చెప్పండి. 46వ అధ్యాయం ఆదికాండము 15వ వచనం. ఎంతమంది ఇల్లు?
లేకుండా క్లారిటీ వచ్చింది. ఎంతమంది అండి? 33 మంది. నేను చాలా విషయాలు చెప్పాను మీకు. నేను దానికి స్టార్టింగ్ లో ఇబ్బంది పడతా ఉన్నాను. తర్వాత 46 పద్యం చదవండి. ఎంతమంది అంటున్నారా? లేయకి ఎంతమంది? 33. ఏమిటి ఎంతమంది? 16. టోటల్ గా లేయకి వాళ్ళకి మొత్తం టోటల్ క్లారిటీ ఎంతమంది? 70 మంది. ఎంతమంది వస్తారు ఇప్పుడు? 49 వచ్చారు. ఇప్పుడు మనం రాహేల్ సంగతి ఆలోచిద్దాం. 46, 22 ఎంతమంది? 14. ఆ తర్వాత 46, 25 చదవండి. ఇప్పుడు ఎంతమంది అయ్యారు? జాగ్రత్తగా ఉంటున్నారా? లేయా పుట్టిన మొత్తం సంతానం ఎంత? 33 మంది. జిల్పా పుట్టిన ఎంతమంది? 16 మంది. రాహేల్ ఎంతమంది? 14 మంది. బిల్హాకి ఎంతమంది? అంటే ఏమికి మీ దాసి కలిపి 49 మంది ఉన్నారు. ఎవరు? లేయాకి, జిల్పాకు కలిపి ఎంతమంది? సెపరేట్ అండి. 33 + 16 ఎంతండి? 33 + 16 ఎంత? 49. ఇప్పుడు రాహేల్ ఎంతమంది? 14 మంది. బిల్హాకి ఎంతమంది? 7. మొత్తం ఎంతమంది? 49 + 21 ఎంత? ఇప్పుడు టోటల్ ఫిగర్ ఏమైంది మనకి? అంటే ఎంతమంది? మరి అలాగైతే ఈ 66 సంగతి ఏంటండి అని ఒక చిన్న డౌట్ వస్తుంది. ఈ 66 ఎలా చెప్పొచ్చానంటే 66 మంది వచ్చారు వితౌట్ యాకోబు కాకుండా. జాగ్రత్తగానండి. ఎవరు కాకుండా? యాకోబు కాకుండా. ప్లస్ యోసేపు. తర్వాత తనకి 2 కొడుకులు. ఎంతమంది అయ్యారు? 66 + 67 2 ఎంత? 69. ప్లస్ బెన్యామీన్కి గిఫ్ట్లు ఇచ్చారట. కానీ స్కాలర్స్ అభిప్రాయం బెన్యామీన్ని ఐగుప్తుకి పంపలేదట. బెన్యామీన్ ఎక్కడ ఉన్నాడు? యాకోబు యోసేపు దగ్గర ఉన్నాడు. అరే మీరు వెళ్ళండిరా, ఇచ్చేటప్పుడు గిఫ్ట్లు ఇచ్చాడట. కానీ యోసేపు బెన్యామీన్ని పంపించలేదట. అప్పుడు మొత్తం ఎంతమంది? ఇప్పుడు 66 ప్లస్ యోసేపు, తనకి 2 కొడుకులు, తమ్ముడైనా మొత్తం ఎంతమంది అయ్యారు? క్లారిటీ వచ్చింది. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇప్పుడు 70 మంది, 75 మంది అనే దానికి క్లారిటీ రావాలి. ఇది ఇంపార్టెంట్. 75 మందిని గురించి స్కాలర్స్ అభిప్రాయం ఏంటంటే ప్రసంగం చేస్తున్న శ్రమను చూడండి. 46 అధ్యాయం ఆదికాండం నుండి రండి. చిన్న క్లారిటీ ఇస్తాను. 7వ వచనం జాగ్రత్తగా చదవాలి మాట. అతడు తన కుమారులకు కుమార్తెలను యావత్తు సంతానము తనతో కూడా తీసుకొని వచ్చాను. దీని మీనింగ్ ఏంటంటే శ్రమను తన ప్రసంగంలో జాగ్రత్త వినండి. ఇజ్రాయేల్ దేశంలో, కనాను దేశంలో యాకోబు పిల్లలు కొంతమంది చచ్చిపోయారు. ఎక్కడికి? ఐగుప్తుకు రాకముందే. మీరు చూడండి ఈ మాట 46 అధ్యాయంలో మీరు చూస్తే ఇక్కడ ఇంకా రాకముందే చచ్చిపోయారు కొంతమంది. 46 అధ్యాయము 12వ వచనం చదవండి. యూదా కుమారులైన ఏరు, ఓనాను, షేలా, పెరెసు, జెరహు. చెప్తానండి. ఏరును, ఓనాను కనాను దేశంలో, అంటే వీళ్ళు ఇంకా బయలుదేరి వెళ్ళక ముందే వింటున్నారా? యూదా కొడుకుల్లో ఇద్దరు ఏమైపోయారు? చచ్చిపోయారట. ఇలా చచ్చిపోయిన వాళ్ళు తీసేగా కూతుర్ని కలిపి స్టెఫను యొక్క ప్రసంగంలో కోడల్ని మినహాయిస్తే యోసేపు కొడుకుని బెన్యామిన్ తీసేస్తే ఆ కూతురుతో కలిపి వచ్చిన 75 మంది అంటారు స్కాలర్స్. అక్కడ 46వ వచనం, 47వ వచనంలో తన కుమారులకు కుమార్తెలను తన యావత్తు సంతానమును కూడా తీసుకొని వచ్చెను. ఇప్పుడు మీకు ఏమర్థమైంది? యాకోబు సంతతి ఎంతమంది వెళ్ళారు? మాట్లాడేటండి చెప్తారండి. ఎంతమంది వెళ్ళారు? మొత్తం సంతానం ఎంతమంది? లేయాకు 33, జిల్పాకు 16, మొత్తం ఈమెకి దాసి కలిపి 49 మంది. రాహేలు 14, తన దాసి రాహేలు దాసికేమో
ఏడుగురు. మొత్తం ఎంతమంది? 21. 49 ప్లస్ 21 ఎంత? అంటే ఐగుప్తుకి వెళ్ళిన వాళ్ళ సంఖ్య ఎంత? క్లారిటీగా 70 మంది. యాకోబు యొక్క 12 మంది పిల్లలు మీకు తెలుసుగా? ఎంతమంది పిల్లలు? 12 మంది కదా. ఇప్పుడు నేను మీకు లేయాకి ఎంతమంది పుట్టారు? జిల్పా, రాహేలు, ఇవి మనకి ముందు పాఠాలు ఉపయోగపడతాయని మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. లేయాకి ఎంతమంది పుట్టారు అని అంటే 6 పుట్టారండి. ఈ పేర్లు రాస్తాం. రూబేను, చెప్పండి. 1 రూబేను, ఇస్సాకారు, జిల్పాకి, జిల్పాకి పేరు చెప్పండి. జిల్పాకి గాదు, రెండోది ఎవరు? ఆషేరు. యాకోబు యొక్క 12 మంది పిల్లల యొక్క హిస్టరీ ఇది. ఈ 6 నుంచి వచ్చిన వాళ్ళు 33 మంది. ఎంతమంది? ఈ 6 నుంచి. ఈ 2 నుంచి వచ్చిన వాళ్ళు చెప్పాలి ఎంతమంది? చెప్పాను నేను 16 మంది. తర్వాత మీకు క్లారిటీ ఇదైతే చాలా క్లియర్ గా గుర్తుండాలి. యోసేపు, వీళ్ళు మర్చిపోకూడదు మనం. వీళ్ళిద్దరి నుంచి ఎంతమంది వచ్చారు? 14 మంది సంతతి వచ్చింది. బిల్హా కూడా సంతానం కలిగారు. ఎవరు బిల్హా? దాను, నప్తాలి. యాకోబు మన సంతానమే. ఆడాము కోసం నేను చెప్పట్లేదు. ఆ పేరు కూతురి పేరు దీనా. ఆమె కోసం ఎత్తట్లే. లేయాకి ఎంతమంది పుట్టారు చెప్పండి? 6 పేర్లు చెప్పండి. ఎవరెవరు? రూబేను, సిమియోను, లేవి, యోదా, ఇస్సాకారు, జెబూలూను. అసలు వాస్తవంగా పెద్దోడు ఎవడు? అందరూ చెప్పండి. ఎవరు? జ్యేష్ఠ హక్కు ఎవరికి రావాలి చెప్పండి? ఎవరికి రావాలి? కానీ యూదాకు వచ్చిందండి. ఒరిజినల్ గా యోసేపుకేమో డబుల్ బ్లెస్సింగ్ ఇచ్చాడు ఇక్కడ. ఎందుకంటే యోసేపుకు డబుల్ బ్లెస్సింగ్ ఇచ్చాడు కాబట్టి యోసేపు తీసేసి 12 మందిలో 2 కొడుకుల్ని. కానీ జన్మ స్వాతంత్ర్యం ఎవరికి ఇచ్చారట? యూదాకి ఇచ్చారు. కానీ ఎవరికి రావాలి రూల్ గా? పెద్దోడు. అందరికి పెద్దోడు ఎవడండి? ఈడికి రాకుండా ఈయనకి ఎందుకు వచ్చింది? ఈడు తండ్రి భార్యతోనే పాపం చేశాడు. ఎవడు? యాకోబు ఉపపత్రులతో పాపం చేశాడు. బైబిల్లో ముందు నిరూపిస్తాను నేను. సొంత తండ్రి భార్యతో పాపం చేయడం వల్ల జన్మ స్వాతంత్ర్యం పోయి యోధాకి ఇస్తాడండి. వాస్తవానికి వంశవృక్షంలో యోధా ఎన్నోవాడు? 4. కానీ యేసు ప్రభువు ఏ వంశంలో నుంచి వచ్చాడో తెలుసా? చెప్పండి. ఏ వంశంలో నుండి? యూదా వంశములో నుండి. దేవుని చిత్తం అయితే ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు సంఖ్యాకాండానికి వచ్చినప్పుడు ఈ ఒక్కొక్క పేరుకున్న వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక బతుకుల గురించి నేను క్లారిటీగా ఒక్కొక్క వారం చెప్తా. వీలైతే నిర్గమకాండంలో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. రూబేను ఆయనకున్న హిస్టరీ ఏంటి? సిమియోనుకున్న హిస్టరీ ఏంటి? లేవీకున్న హిస్టరీ ఏంటి? లేవీలు దేవుడు ఏం చేశాడు? యాజకులుగా చేశాడు. లేవీలు ఎందుకు యాజకులు అయ్యారు? అసలు యోధా వంశంలో నుండి యేసుప్రభువు ఎందుకు పుట్టాడు? ఇస్సాకారుకి ఏమైనా స్పెషాలిటీ ఉందా? జెబూలూను అంటే ఆయన ఏ ప్రాంతంలో ఉన్నాడు? ఏ ఆశీర్వాదకర స్థితి ఏంటి? కాదు, ఆశీరు. అర్థమవుతుందా? ఒకటి చెప్పంటారండి. ఈ దానీయులు చేసిన పనికి ఈ వంశం లేకుండా పోయింది బైబిల్లో. ఏ వంశం? దాని. ఈ వంశమే లేదు అసలు. మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి 21వ అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథంలోకి రండి. అంటే ఒక వంశమే లేకుండా పోయింది అని చెప్తారు.
న్యాయాధిపతుల గ్రంథం 21వ అధ్యాయం అండి. జస్ట్ ఎక్స్ప్లెనేషన్. నేడు ఇశ్రాయేలీలలో ఒక గోత్రము లేకపోయేను, ఇది ఇశ్రాయేలుకు సంభవింపనేలా అని బహుగా ఏడ్చిరి. గట్టిగా స్తోత్రం చెప్పండి. బెన్యామీనులు అనే వ్యక్తులు వచ్చి, వంశం వీళ్ళు వచ్చి గాదీలు అనే వాళ్ళని భూమి మీద లేకుండా చంపేశారు. ఎందుకు చంపేశారో చెప్తాను తర్వాత. ఒక గోత్రమే లేకుండా పోయింది బైబిల్లో. వాళ్ళ చేసిన కర్మ ఏంటి, తప్పేంటి, ఎందుకు ఒక గోత్రం ఎవరైనా పోతే ఒక ఫ్యామిలీ పోతుంది, లేకపోతే 100 మంది 1000 మంది చనిపోతారు. కానీ టోటల్ 12 గోత్రాలలో ఒక గోత్రమే తుడిచేశారు. ఇవన్నీ చాలా హిస్టారికల్ నేమ్స్. బిబ్లికల్ గా ఈ పేర్లు గుర్తు లేకపోతే మనం ఆశీర్వాదకరమైన వ్యక్తులుగా ఉండలేము. జిల్పాకి ఎంతమంది? గాదు. అమ్మా ఎవరు? గాదు. ఈ గాదీల గురించి సినిమాలు చెప్పనా? వీళ్ళు యోర్దాను వరకు వచ్చి యోర్దాను మీద దాటలేము, గడ్డి ఉంది, ఇక్కడ ఉండిపోతున్నారు. వీళ్ళు ఏముందంట? వీళ్ళకి గడ్డి కావాలా, దేశం కావాలా? మాట్లాడేటండి. గడ్డిగా అసలు గడ్డి విలువైందా, దేశం విలువైందా? వీళ్ళకన్నా గడ్డి ఉందని ఎదురు ఉండిపోతా ఉన్నారండి. అదే ఇలాంటి గాదీలు సంఘాల్లో చాలా మంది ఉంటారంటే స్వస్థత ఉంటే చాలు, ఆరోగ్యం ఉంటే చాలు, నోచుకు రాసుకొని ప్రయత్నం చేసుకుంటే చాలు, గడ్డి క్రైస్తులు అంటారు. ఈ మిగతా విషయాలన్నీ జ్ఞాపకం చేస్తాను. యోసేపు బెన్యామీను గురించి మీరు చెప్పనక్కర్లే. యోసేపు అని అంటే మనం బైబిల్లో ఆది కాండంలో 7 ప్రముఖుల కోసం చెప్పాను నేను. పేర్లు చెప్పండి. ఫస్ట్ ఆయన ఎవరు? ఆది కాండం 7 ప్రముఖుల మీద ఆధారపడింది. ఫస్ట్ వ్యక్తి ఎవరు? హేబేలు. ఆదాము చూడలేదు ప్రముఖుల్లో. 2 అయ్యా బాబోయ్, కయ్యి ప్రముఖుడా మటరా? హనోకుని ఎక్కడ వదిలేస్తారు మీరు? 2వ దేవుడు హనోక్ అంటే ప్రముఖ 7 మీదే ఆది కాండం. అంటే ఈ ఆది కాండం అనే ఏమంటారో ఆ బిల్డింగ్ కి ఈ 7 పిల్లర్స్. ఫస్ట్ హేబేలు సమర్పణ అని చెప్పారు. హనోకు దేవుడితో నడిచాడని చెప్పాను. నోవా దేవుని కొరకు పని చేశాడని చెప్పాను. అబ్రహాము చెప్పండి దేవుని యందలి విశ్వాసం కలిగినాడు. ఇస్సాకు విధేయుడు అని చెప్పాను. యాకోబు నిరీక్షణ కలిగినాడు. యోసేపు పరిశుద్ధత గలవాడు. ఆది కాండములో 7 సైన్స్, 7 పరిశుద్ధుల గురించి చెప్పగలిగితే ఈ 7 మన మైండ్ లో ఉండాలి. 7 లేకపోతే ఆది కాండం అనేది లేదని చెప్పుకోవాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. అందుకే యోసేపును మనం మర్చిపోయే అవకాశం లేనే లేదు. యోసేపుకి యేసు ప్రభుకి పోలికలు ఉన్నాయి. యోసేపు అమ్మబడ్డాడు, యేసు ప్రభు కూడా అమ్మబడ్డాడు. అర్థమైందా? యోసేపును బంధించారు, యేసయ్యను కూడా బంధించారు. అర్థమైందా? యోసేపు పారిపోయాడు, యేసు ప్రభు కూడా పాపము చేసే అవకాశం లేకుండానే బతికాడని చెప్పి చాలా పోలికలు ఉన్నాయి యోసేపుకి యేసు ప్రభు. బెన్యామీను అంటే ఈమె యొక్క రాహేలు యొక్క అంటే ఈడు పుడితేనే చచ్చిపోయింది. ఎవరు పుడితే? బెన్యామీనుకి జన్మనిస్తూ ప్రసవిస్తూ చచ్చిపోయింది. తన దాసి బిల్హా కొడుకులు దాను. వీళ్ళు ఎంత ఘోరమైన వ్యక్తులు అన్నదంటే ఆ ఊర్లో ఉండడానికి వచ్చినప్పుడు భార్యని రేప్ చేసి పాడేశారు, మన భాషలో చెప్పాల్సి వస్తే. అందుకు ఈ వంశాన్ని నరికి పారేశారు. అంటే ఎవడైనా మన ఊరు వచ్చి ఆశ్రయం కోరితే ఏం చేయాలి? వాడు మన సొంత, అందుకే అతిథి దేవోభవ అంటారు. వచ్చినోడిని ఆశ్రయం కోరినోడిని మొత్తం ఆ ఫ్యామిలీని నాశనం చేసేసారు. అందుకు నరికి పారేశారు దాను గోత్రాన్ని. నప్తాలి ఇవన్నీ కూడా 12 విషయాలు. 12 మంది యాకోబు బిడ్డలు మీకు గుర్తుండాలి. ఈ లేయాకి ఎంతమంది పిల్లలు? ఎందుకు ప్రార్థన చెప్తూ మీకు మైండ్ లోకి వెళ్ళాలి. ఇది పేర్లు చెప్పండి. రూబేను, సిమియోను, లేవి, యూదా, ఇస్సాకారు, జెబూలు. వీళ్ళందరూ కూడా యాకోబుకు మొదటి భార్య. అంటే 7 సంవత్సరాలు కొలువు చేస్తే బాగా మోసగిస్తూ వచ్చిన మొదటి భార్య. ఆమెతో పాటు ఫ్రీగానే వచ్చేసింది. ఎవరు? జిల్పా. ఈయనకి 2 పిల్లలు పుట్టాడు, గాదు, ఆసేరు. రాహేలు అంటే ప్రేమించి ఈమె కోసం ఎన్ని సంవత్సరాలు? 14. ఈ మొదటి 7 ఈమెకి 2వ 7. ఎవరంటే యోసేపు, బెన్యామీను. అంటే అందరి భార్యల కంటే ముందు చచ్చిపోయిన భార్య కూడా రాహేలు. ఈ రాహేలు యొక్క ఉపపత్ని ఈ 12 మంది ఇశ్రాయేలు యొక్క చెప్పండి అది యాకోబు యొక్క 12 మంది పిల్లలు. జాగ్రత్తగా ఇప్పుడు దేవుని వాక్యంలోకి వెళ్ళాలి. 6 పుట్టినోడు ఎంతమంది? 33 మంది.
తన దాసి పేరు ఏం పేరు? జిల్పా. జిల్పాకి ఎంతమంది పిల్లలు? ఇద్దరికి పుట్టినోళ్ళు ఎంతమంది? 16. ఆ తర్వాత రాహేల్కి ఎంతమంది పిల్లలు? ఇద్దరు. వాళ్ళకి ఎంతమంది? 14 మంది. పిలహ తన యొక్క దాసి, వాళ్ళకి ఎంతమంది? ఇద్దరికి ఎంతమంది? 7. అంటే 33 ప్లస్ 16 ప్లస్ 14 ప్లస్ 7 మొత్తం ఎంతమంది? 70 మంది. ఇంకా మిగతావన్నీ మీ బుర్రలోంచి తీసేయండి. ఐగుప్తికి వితౌట్ యాకోబు మినహా యాకోబు సంతతి ఎంతమంది? 70 మంది పితరులు వెళ్ళారు. ఇప్పుడు రండి నిర్గమకాండం 1:6 వచనానికి రండి. చాలు. యోసేపును అతని అన్నదమ్ములందరూ ఆ తరము వారందరూ చనిపోయి. నాకు మీకు జ్ఞాపకం చేశాను. ఏం జ్ఞాపకం చేశానంటే గుర్తుందా మీకు? 350 సంవత్సరాలు. ఆదికాండం 50 అధ్యాయానికి మొదటి అధ్యాయానికి మధ్యలో ఎన్ని సంవత్సరాలు? ఎలా 350 అంటే మోసే సీన్లోకి వచ్చేసరికి 350 సంవత్సరాలు అయిపోయింది. అప్పటి మోసే సీన్లోకి వచ్చిన తర్వాత మరొక 80 సంవత్సరాలు అయింది. మొత్తం ఎంత? ఇది రౌండ్ ఫిగర్. అంటే మోసే పుట్టి 40 సంవత్సరాలు మరో కుమార్తె దగ్గర ఉన్నాడు. మరొక 40 years మిథ్యాను అరణ్యంలో ఉన్నాడు. అంటే 350 ప్లస్ 40, 390 ప్లస్ 40 ఎంత అయింది? ఈ 430 అనేది రౌండ్ ఫిగర్. నిర్గమకాండం 12:41 చదవండి. నిర్గమకాండం 12 అధ్యాయం 40 వచ్చింది. అందుకే నేను మీకు ఇందాక జనరల్ గా జ్ఞాపకం చేశాను. ఎన్ని సంవత్సరాలు? 430 సంవత్సరాలు ఐగుప్తులో నివసించాడు. అంటే మోసే రాకముందు ఎంతకాలం అయింది? 350. అందుకే అన్నాను నేను 350 years. మోసే వచ్చాక 40 years, 80 years. అంటే 40 సంవత్సరాలు ఎక్కడున్నాడు చెప్పండి? 40 సంవత్సరాలు ఎక్కడున్నాడు? ఫస్ట్ ఫరో ఇంట్లో ఉన్నాడు. ఎక్కడున్నాడు? ఫరో ఇంట. ఇక్కడ మిథ్యాను అరణ్యం. మొత్తం కరెక్ట్ ఎంత అయింది? 430 సంవత్సరాలు ఐగుప్తులో ఉన్నట్టు అయిపోతుంది. టైం సరిపోతుందా? ఇది బైబిల్ యొక్క హిస్టరీ. ఈ ఐగుప్తు దేశంలో ఉన్న హిస్టరీ. ఇప్పుడు నేరుగా పాఠంలో వెళ్ళిపోతా ఉన్నాను. ఫస్ట్ థింగ్ ఏంటనంటే మొదటి అధ్యాయాన్ని 3 భాగాలుగా చెప్పేస్తున్నాం. మొదటిది ఏంటో తెలుసా? 1 నుంచి 7 వచ్చినారు. రెండోది 8 నుంచి 14 వచ్చినారు. మూడోది 15 నుంచి 22 వచ్చినారు. ఇది మన పాట. మొదటి అధ్యాయం ఫినిష్ అయిపోతుంది. ప్రతిదీ బోర్డు మీద రాయలేను కదా, కొన్ని మాత్రం మీకు జ్ఞాపకం చేస్తారు. దేవుడు వాక్యాన్ని జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఈ మొదటి ఇల్లు వచ్చిన వాళ్ళలో జాగ్రత్త వింటున్నారా? ఎంతసేపు చెప్పింది మీకు ఇప్పుడు అర్థం అవుతుంది. జాగ్రత్త వినండి. 70 మంది వెళ్ళి జాగ్రత్త. ఎన్ని వచ్చినారు? మొదటి 7 వచ్చిన వాళ్ళు 70 మంది వెళ్ళి ఎంతమంది అయ్యారు? 30 లక్షల మంది అయ్యారు. ఈ 70 మంది 30 లక్షల మంది ఎలా వ్యాపించారు, ఎలా విస్తరించారు అనేదే మొదటి 7 వచనాలు మనం చూస్తాం. 8 నుంచి 14 వచనాలు జాగ్రత్తగా ఆలోచన చేస్తే అప్పటి వరకు ఉన్న సుఖం పోయి శ్రమలు ప్రారంభమైన తర్వాత కూడా ఎలా విస్తరించారు 7 నుంచి 14 వచనాలు. 15 నుండి 22 వచనాలలో ఇంకా భయంకరమైన శ్రమలు ఇశ్రాయేలీయులందరికీ వచ్చి మగపిల్లలను కూడా చంపేసే టైంలో కూడా ఆ దేవుడు ఏ విధంగా ఉపాయం చేసి వ్యక్తులను ఎన్నుకొని వారిని విస్తరింపజేశాడు. ఈ మొదటి 7 వచనాల్ని ఏమని వచ్చానంటే ప్రాస్పరిటీ అవచ్చు. మొదటి 7 వచనాలు ఏంటి? ప్రాస్పరిటీ అంటే సంపద. ఒకటి ప్రాస్పరిటీ, 2 పెర్సిక్యూషన్, 3వది ఏమో సంరక్షణ. ప్రిజర్వేషన్ అంటే సంరక్షణ. ఇది 3 అధ్యాయాలలో ఉన్న స్టోరీ ఇదే. గట్టిగా మొదటి అధ్యాయంలో 3 సంగతులు ఉన్న స్టోరీ ఇదే. ఒకటి ప్రాస్పరిటీ అంటే సంపద. మొదటి ఏంటండి? ప్రాస్పరిటీ అంటే ఈ మొదటి 7 అధ్యాయాలలో సమృద్ధిగా దీవించబడు. మొదటి 7 వచనాల్లో సమృద్ధిగా దానికి ప్రాస్పరిటీ అన్నది. రెండోది 8-14 వచనంలో పెర్సిక్యూషన్ అంటే ఈ శ్రమ ప్రారంభమైంది, హింస ప్రారంభమైంది. పెర్సిక్యూషన్ అనేది, శ్రమ అనేది ఇశ్రాయేలు జీవితంలో ఇక్కడ స్టార్ట్ అవ్వడం మనం చూస్తాం. ఎక్కడ 8-14 ఈ పెర్సిక్యూషన్ అనేది లేకపోతే మీకు అర్థమవుతుందా? పెర్సిక్యూషన్, ఇంగ్లీష్ లో పెర్సిక్యూషన్ అంటే శ్రమ అంటారు అన్నమాట. మూడోది ప్రిజర్వేషన్
అంటే సంరక్షణ. దేవుడు వాళ్ళని ఇంకా భయంకరమైన శ్రమలు వచ్చినప్పుడు మగపిల్లలను కూడా నదిలే చంపేసినప్పుడు ఎలా సంరక్షించాడో రాయుడు. ఫస్ట్ అధ్యాయానికి ఎన్ని వచనాలు? 22 వచనాలు. ఎన్ని వచనాలు? మొదటి నుంచి 7 వచనాలు. చెప్పండి. ప్రాస్పరిటీ అంటే ఇశ్రాయేలు ఎలా దీవించబడ్డారో రాయబడింది. అర్థమైందా? సంపద సమృద్ధిగా ఆశీర్వదించాడు. ఆ తర్వాత 14 వచనాలలో అంటే శ్రమ ఎలా ప్రారంభమైందో రాయబడింది. వాళ్ళు ఎలా హింసించబడ్డారో రాయబడింది. మూడోది 15-22 వచనాలలో రిజర్వేషన్ అంటే ఎలా దేవుడు వాళ్ళను ఈ భయంకరమైన శ్రమలో రక్షించాడో కూడా రాయబడింది. 17 వచనాలలో సానుకూల పరిస్థితుల్లో ఎలా విస్తరించాడో చెప్పండి. సానుకూల పరిస్థితులు అన్ని బాగున్నాయి. ఇప్పుడు ఎందుకు? యోసేపును ఏలిగిన రాజులు పరిపాలించారట. ఫస్ట్ 350 years ఇక్కడే. ఎక్కడ? మొదటి 7 వచనాల్లో జరిగిన స్టోరీ ఏంటో తెలుసా? ఫస్ట్ 350 సంవత్సరాలు వీళ్ళకి నొప్పి లేదండి. మనం అంటాం 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు. చిచ్చి, 430 సంవత్సరాలు బానిసలుగా లేరాళ్ళు. 350 సంవత్సరాల పాటు వాళ్ళు ప్రాస్పరిటీ అంటే డైరెక్ట్ గా వాళ్ళు ఏదైనా పొందుకునే స్థాయిలో ఉన్నారు. ఎన్ని సంవత్సరాలు మొత్తం ఉన్నారు? 430 సంవత్సరాలు. ప్రతి 7 వచనాలు ఎన్ని సంవత్సరాలు అయిందో తెలుసా? 350 సంవత్సరాలు. ఈ 350 సంవత్సరాలు నా బతికరీలు ప్రాస్పరిటీ, సంపదే సంపద అంతే. వాళ్ళకి లోటు లేదు, లేమి లేదు, కొలువ లేదు. ఇంకా వాళ్ళు ఏం చేస్తారు? పేర్లో వేసినా బంగారే. ఎందుకంటే యోసేపును ఎరిగిన వాళ్ళు పరిపాలించారు. ఆ తర్వాత ఈ 14 వచనాలలో పెర్సిక్యూషన్ అంటే వింటున్నారా? శ్రమ. ఇంచుమించుగా ఈ రెండు కలిపి 60 to 80 years అంటారు పండితులు. అంటే ఒక 10-20 సంవత్సరాలు కలిసి ఉండొచ్చు. బట్ 60 నుండి 80 సంవత్సరాలు ఈ రెండు సందర్భాలలో జరిగిన స్టోరీ. సానుకూల పరిస్థితుల్లో ఎలా విస్తరించారో చెప్పారు. అమ్మా, ఏ పరిస్థితులు? సానుకూల పరిస్థితుల్లో ఎలా విస్తరించారు. రెండోది ప్రతికూల పరిస్థితుల్లో ఎలా విస్తరించారో చెప్పారు. ఎక్కడ? రెండో సందర్భం. ప్రతికూలత అంటే శ్రమ వచ్చినప్పుడు ఎలా. టోటల్ మాట చెప్పనా? అసలు ఈ మొదటి అధ్యాయం అంటేనే, మొదటి అధ్యాయానికి ఒకే ఒక టైటిల్ ఏంటో తెలుసా? మల్టిప్లికేషన్ అంటే విస్తరించుట అనే మాట మీద బేస్ అయ్యింది. మొదటి అధ్యాయం ఏంటి? అర్థం ఏంటి? ఈ మూడిట్లో కూడా ఇశ్రాయేలు ప్రజలు విస్తరించారట. అంటే అనుకూల పరిస్థితుల్లో కూడా విస్తరించారు, ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఇంకా ఘోరమైన శ్రమ వచ్చినప్పుడు కూడా దేవుడు సంరక్షించే వాళ్ళని మల్టిప్లికేషన్ విస్తరింపజేశాడండి. మొదటి 7 వచనాల్లో సానుకూల పరిస్థితుల్లో ఎలా విస్తరించారో రాయబడింది. 14 వచనాలు ప్రతికూల పరిస్థితుల్లో ఎలా విస్తరించారో రాయబడింది. 15-22 వచనాలలో దేవునికి భయపడడం ద్వారా, దేవుని చిత్తాన్ని లోబడడం ద్వారా ఎలా విస్తరించారో రాయబడింది. అమ్మ వింటున్నారా? ఇక్కడ ఎన్ని వచనాలు? ఫస్ట్ మొదటి 7 వచనాలు ప్రాస్పరిటీ అంటే వాళ్ళకి ఎటువంటి ఆటంకాలు లేకుండా డెవలప్ అయ్యారు. ఎంతకాలం చెప్తున్నాను? ముంచుమించుగా 430 సంవత్సరాలు 350 సంవత్సరాలు హ్యాపీగా బతికేశారట. నొప్పి కూడా లేదంట. ఆ తర్వాత 14 వచనాలలో ప్రతికూల పరిస్థితులు వచ్చాయి. ఎలా వచ్చాయి? యోసేపు ఎరుగని కొత్త రాజులు వచ్చారు. అర్థమైంది నేను చెప్పింది? కొత్త వాళ్ళు వస్తే ఎలా ఉంటాయి? చట్టాలు మారిపోతాయి. చట్టాలు మారిపోయాయి కాబట్టి ప్రతికూల పరిస్థితులు వీళ్ళ దేవుడు వదలలేక ఆ టైంలో కూడా వీళ్ళు విస్తరించారు. 15-22 వచనాలలో శ్రమ రావడం కాదు, ఈ శ్రమలో కూడా దేవుడు ఏం చేశాడో తెలుసా? దేవుని భయపడ్డాన్ని బట్టి, దేవుని చిత్తాన్ని జరిగించడాన్ని బట్టి కొన్ని ఉపాయాలు దేవుడు వారికి ఇచ్చి కొంతమంది వ్యక్తులను లేపుకొని దేవుడు వాళ్ళను సంరక్షిస్తూ ఎలా విస్తరింపజేశాడు. నేను ఇక్కడ ఏం చెప్తాను అంటే, ఈ టైంలో దేవుడు గ్రేట్ గాడ్ గా కనబడతాడండి. అమ్మా, ఏ గాడ్? గట్టిగా చెప్పండి. ఈ టైంలో గ్రేసియస్ గాడ్. మూడోది ఇక్కడ దేవుడు ఇక్కడ చాలా గొప్పగా కనబడతాడు. ఎందుకన్నానంటే దేవుడు యాకోబుతో ఏం చెప్పాడు? నేను నీతో ఐగుప్తుకి వస్తాను అన్నాడు. వచ్చినట్టుగా దేవుడు అక్కడ ఏం చేశాడు?
వచ్చి వాడికి తోడే ఉన్నాడు. ఇది గ్రేట్ కాదని కనబడతాడు. రెండోది, శ్రమ వచ్చినప్పుడు వదిలేసి పారిపోలేదు. వాడికి దేవుడు ఏం చూపాడు? కృప చూపాడు. అందుకే గ్రేసియస్ గాడ్, కృప కలిగిన దేవుడుగా కనబడతాడు ఇక్కడ. మూడోది, ఇంకా శ్రమలు విస్తరించిన ఉపాయాన్ని కల్పించి దేవుడు మంచి దేవుడులా కనబడతారు. గుర్తుపెట్టుకోవడం చెప్పాను, గ్రేట్ గాడ్, గ్రేసియస్ గాడ్, గుడ్ గాడ్. నేను ఇంకా వివరణలోకి వెళ్ళిపోతున్నాను. మొదటి 7 వచనాలలో ఎలా విస్తరించారో చెప్తాను. 1 to 7. ఈ పాఠాలు మీకు అర్థమైపోతే మీకు దేవుని వాక్యం చాలా విషయాలు దేవుడు మీతో మాట్లాడినాయి. ఇప్పుడు మళ్ళీ చదవండి 6వ వచనం, నిర్గమకాండం 1వ అధ్యాయం 6వ వచనం చదవండి. గట్టిగా స్తోత్రం చెప్తామా? అమ్మా, యోసేపు అందరికంటే చివరి చచ్చిపోయాడట. ఎంతమంది అని చెప్పావు? యాకోబుకి ఎంతమంది పిల్లలు? చెప్పండి ఎంతమంది పిల్లలు? యాకోబుకి ఎంతమంది పిల్లలు అంటే అంటారు ఇక్కడ? 12 మంది. 12 మందిలో యోసేపు స్థానం ఎంత? యోసేపు స్థానం ఎంత? 11వ, 12వ బెన్యామీన్ కదా. ఇప్పుడు యాక్చువల్ గా పెద్దవాళ్ళందరూ ముందు చచ్చిపోతారు, ఎంత చచ్చిపోతారా? ముందే చచ్చిపోతారు. పైపెచ్చు అందరూ కూడా ముందే చచ్చిపోయారు కాబట్టి ఆ స్టోరీ బైబిల్ రాయలే. బెన్యామీను కూడా యోసేపు కంటే ముందే చచ్చిపోయి ఉంటాడు, యోసేపు చివరి చచ్చిపోయి ఉంటాడని స్కాలర్స్ అభిప్రాయం. చివరిని మొదటిది స్టోరీ బాగా రాస్తారు. అర్థమైందా? మొదటి చచ్చిపోయినోడితో గుర్తుంటుంది, చివరి చచ్చిపోయినోడిది. అందుకే యోసేపు అందరికంటే చివరి చచ్చిపోయాడు కాబట్టి ఆది కాండం ఆయన మరణంతో 50 అధ్యాయం 26వ వచనం చదవండి. ఇప్పుడు ఆది కాండం స్పీడ్ గా చదవండి. 1 సంవత్సరాలట చదవండి. యోసేపు అందరికంటే చివరి చచ్చిపోయాడు కాబట్టి, పితరులందరిలో కూడా చివరి చచ్చిపోయాడు కాబట్టి చెప్పరా ఎవరు ఏమన్నాడు? సహోదరులు అంటే అన్నదమ్ములని కాదు. అర్థమైంది నేను చెప్పింది? సహోదరులు అని అంటే ఇప్పుడు మనందరం ఏమనుకుంటాం? ఇప్పుడు అలాగైతే యోసేపు కొడుకులు, యోసేపు యాకోబు సంతతులు చేర్చబడ్డారు కదా, కొడుకులు అవుతారా అన్నదమ్ములు అవుతారా? యోసేపు కొడుకులు ఇద్దరిని గోత్రాల్లో తీసుకొచ్చారు కదా, యోసేపు సైడ్ చేశారు. గమనాశీర్వాదం కదా. యోసేపు కొడుకుల పేర్లు ఏం పేర్లు? వాళ్ళిద్దరిని తీసుకొచ్చి యాకోబు సంసత్తులో 12 మంది గుంపులో చేసేసి లేవిని సైడ్ చేశారు. ఇప్పుడు 12 మంది ఎలా కలగలేసాం? 12 మంది ఉన్నారు కదండి. ఉన్న 10 మంది చెప్పుకున్నావా? 12 మందిలో లేవిని తీసేయండి, యోసేపును తీసేయండి. ఎంతమంది ఉన్నారు ఇప్పుడు? 10. ఈ 10కి 2 ఎవరు కలిపారు? యోసేపు కొడుకులు ఇద్దరు ఉన్నారు కదా, ఇక్కడ కలిసి ఎంతమంది అయ్యారు? అర్థమైందండి? అర్థమైంది మీకు చెప్పింది? ఇప్పుడు లేవి యాజకుడు అయిపోయాడు, యోసేపుకు డబల్ ఆశీర్వాదం ఇచ్చి ఇద్దరు పిల్లలు తీసుకొచ్చి గోత్రంలో కలిపాడు. ఇప్పుడు ఎంతమంది అయ్యారు? ఇప్పుడు 12 మంది అయ్యారు. అర్థమైంది మీకు? ఇప్పుడు ఈ ఇద్దరు వీళ్ళకి అన్నదమ్ములు అవుతారా, తీసుకుని అవుతారా? అదేంటండి, యోసేపుకి అన్నదమ్ములు కానీ యోసేపు కొడుకుకి అన్నదమ్ములా? మాట అర్థమైందా? మేము 12 మంది అన్నదమ్ములండి. అందులో నా పిల్లలిద్దరిని తీసుకెళ్ళి అందరూ కలిపారండి. ఇప్పుడు నా కొడుకులకి మా అన్నదమ్ములు ఏమవుతారు? బాబాయిలు అవుతారు కదా, లేదా అన్న పెద్దనాళ్ళు అవుతారు, ఏదో అవుతారు కదా. కానీ వాళ్ళు ఏమన్నారు? బిబ్లికల్ థియరీ అది. గట్టిగా స్తోత్రం చెప్పండి. నేను చనిపోతున్నాను మీరు చూడవస్తాడనంటే అసలు ఇప్పుడు చెప్పనా, ఐగుప్తుకు వచ్చిన వాళ్ళు యాకోబు సంతతి అందరూ సహోదరులుగానే వచ్చారు. వాళ్ళందరూ కూడా కొడుకులు కాదు, 70 మంది కొడుకులు 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 కూతుళ్ళు కొడుకులు వీళ్ళందరూ కలిపి వచ్చిన 70 మంది. 12 మంది 70 మంది ఎలా అయ్యారు? అందుకే వాళ్ళందరినీ చూసి మాట్లాడాడు, సహోదరులారా నేను చచ్చిపోతున్నాను అంటే. ఎందుకు చెప్పాడు అన్నమాట? నేను ఉన్నంత సేపు మీకు తిరగలేదు, ఇప్పుడు చచ్చిపోయిన తర్వాత మీకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంది, కానీ దేవుడు మిమ్మల్ని చూడవస్తాడు. ఈ భూమి మీద ఎవరు పట్టించుకోకపోయినా దేవుడు మిమ్మల్ని పట్టించుకుంటాడని చెప్పాడు. అంతే కదా. ఒక్క మాట బట్టి యోసేపు చివరి చచ్చిపోవడానికి కూడా వీల్లేదు. స్కాలర్స్ అభిప్రాయం ఏంటంటే, చివరి చచ్చిపోయాడు కాబట్టి అతని యొక్క డెత్ గురించి వివరంగా రాశారు. నేను చనిపోతున్నాను అని 26వ వచనంలో ఏంటంటే, అతను చనిపోయినప్పుడు 110. ఈ యోసేపు చచ్చిపోవడంతో ఎవరు చచ్చిపోవడంతో? యోసేపు చచ్చిపోవడంతో పాట్రియార్కల్ జనరేషన్
పాట్రియార్కల్ జనరేషన్ అంటే పితృస్వామ్య పితరుల తరం క్లోజ్ అయిపోయింది. పేట్రియార్కల్ జనరేషన్ క్లోజ్ అయిపోయింది. ఎవరితోటి? యోసేపుతో. అంటే అంతవరకు మొదలైనందరూ చచ్చిపోయారు. మొదలైన యోసేపు కూడా చచ్చిపోయాడు. ఇంకెవరు లేరు. ఇంక మొదలైన మొన్నలందరూ ఎవరు? యాకోబు కొడుకులు వాళ్ళే. ఈ పితృస్వామి తరం అనేది ఎండ్ అయిపోయినట్టు మనం చూడొచ్చు జాగ్రత్తగా ఆలోచన చేస్తే. ఇక్కడ జాగ్రత్తగా దేవుని వాక్కులు మనం గమనిస్తే విపరీతంగా ఈ మొదటి 7 వచ్చిన వాళ్ళలో యోసేపు చచ్చిపోయాడు. యోసేపు మరణమే 12 మంది పితరులు చచ్చిపోవడానికి ముగింపు మరణం. ఇతను చచ్చిపోతున్నాడు కాబట్టి ఇప్పుడు పెద్దోడు ఎవడన్నా ఉన్నాడు అనుకోండి, అన్నీ ఎవడన్నాడు కూడా అని నేను చచ్చిపోతున్నాను కానీ నువ్వు జాగ్రత్తగా చూసుకో, లాల్గిలి నీకు పరిచయం చేస్తానని చెప్తాడు. చివరి చచ్చిపోయాడు కాబట్టి చెప్తున్నాడు. అందరినీ పిలిచాడు. 70 మంది ఎంతమంది అయ్యాడు అప్పుడు వాళ్ళందరినీ పిలిచి నేను చచ్చిపోతున్నాను, మీరేం కంగారు పడకండి, ఎవడు కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేదు, దేవుడు మిమ్మల్ని నిశ్చయముగా చూడవచ్చినప్పుడు దేవుడు మిమ్మల్ని విమోచిస్తాడు, విమోచించినప్పుడు నా ఎముకల్ని ఈ పెట్టిలో పెట్టుకొని మళ్ళీ మీరు ఎక్కడ తీసుకెళ్ళాలి, అడుగుతే తీసుకొని వెళ్ళాలని ప్రామిస్ చేసుకున్నాడు. యోసేపు మరణమే ఈ పెట్రియార్కల్ జనరేషన్ అనేది ఎండింగ్. ఈ పెట్రియార్కల్ జనరేషన్ యోసేపు ఎండ్ అయిపోయింది అన్నది ఏం డౌట్ ఉందా? డౌట్ పడడానికి అవకాశం. యోసేపు మరణంతో ఆదికాండం క్లోజ్ అయిపోయి 6వ వచనం మళ్ళీ 6వ వచనం ఏముంది? ఆ మరోసారి చదువు 4వ వచనం. ఎవరు ఉన్నారట? యోసేపు అన్నదమ్ములందరూ ఆ తరం అంటే పితరుల తరం, పితృస్వామి తరం మొత్తం ఏమైపోయింది? పేట్రియార్కల్ జనరేషన్ అంతా ఎండ్ అయిపోయింది. ఇప్పుడు నేను మీకు ఇంపార్టెంట్ విషయం చెప్తాను. ఈ మొదటి సంగతిలో ఈ మొదటి 7 వచనాలలో దేవుడు వాగ్దానాన్ని ఫుల్ఫిల్ చేసిన వచనాలు. బైబిల్లో ఆది కాండంలో దేవుడు ఏం చెప్పాడు మనుషులతో? నిర్గమకాండం మొదటి 7 వచనాల్లో దాన్ని జరిగించాడు. ఆది కాండంలో మనుషులతో దేవుడు ఏం చెప్పాడు? మొదటి అధ్యాయం 28 స్పీడ్ ఇప్పుడు మాట చెప్తాను. చాలా ఇంపార్టెంట్ వర్డ్స్. చదవాలి స్పీడ్ టైం అయిపోయింది. ఆది కాండం మొదటి అధ్యాయం దేవుడు ఆది కాండంలో మనుషులతో ఏం చెప్పాడో నిర్గమకాండం మొదటి 7 వచనాలలో దాన్ని జరిగించాడు, దాన్ని నెరవేర్చాడు. చూస్తాం 1:28 ఏమన్నాడు? మీరు విస్తరించండి, నిర్మించండి అని 9:1 కూడా రండి. ఆది కాండం 9:1 స్పీడ్ రావాలి. ఆది కాండం 9 అధ్యాయం మొదటి వచ్చింది. ఏమన్నాడు ఇక్కడ కూడా? విస్తరించండి, ఫలించండి, నిందించండి. అంటే మల్టిఫికేషన్ అర్థమైందా? మీరు విస్తరించండి అనే మాట దేవుడు పరంలో చెప్పాడు. నేను ఒక ట్విస్ట్ చెప్తాను ఇక్కడ. 22:17 ఉందండి. ఇప్పుడు 22:17 చదవాలి. టైం అయిపోతుంది. 22:17 నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రం వలెను. జాగ్రత్తగా ఉండండి. ఇందాక వచ్చినాడు ఈ వచ్చిన తేడా ఏంటి చెప్పండి? పట్టుకోలేదా వాక్యాన్ని? ఇందాక దేవుడు అన్నాడు మీరు ఫలించండి అన్నాడు, మీరు నిర్మించండి అన్నాడు. ఇక్కడ అబ్రహాం దగ్గర వచ్చి ఏమన్నాడు తెలుసా? నేను మిమ్మల్ని విస్తరింపజేస్తాను అన్నాడు. ముందు నోహుతో కానీ ఆదాముతో కానీ మీరు ఫలించాలి అన్నాడు. కానీ ఇక్కడ ఏమన్నాడు? మీరు ఫలించడం కాదు, నేనే మిమ్మల్ని ఫలింపజేసి విస్తరింపజేస్తాను. కానీ ఏమన్నాడు? నేను మిమ్మల్ని ఫలింపజేస్తాను, మిమ్మల్ని విస్తరింపజేస్తాను అంటే దేవుడు తీసుకున్నాడు రెస్పాన్సిబిలిటీ. అందుకే ఈ మొదటి 7 వచనాలలో విపరీతమైన స్థాయి 26:3 అంటే ఎక్కడ కూడా ఉంటాడు. 26:3 అది కాదు 26:3 వచ్చు. చదవండి స్పీడ్గా. ఇక్కడ 26:3 వచనంలో ల్యాండ్ కూడా ఇస్తాను నీకు, నీ సంతానానికి ఈ దేశాన్ని ఇచ్చేస్తాను. అక్కడ ఇది ఓన్లీ ఫైట్ చేస్తాను అబ్రహాం దగ్గర. నేనే ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకెళ్ళాడు. ల్యాండ్ భూమి కూడా ఇస్తాను. అబ్రహాము దగ్గరికి వచ్చేసరికి దేవుడు మీరు ఫలించండి అనలేదు. ఏమంటాడు? నేను మిమ్మల్ని ఫలింపజేస్తాను. మీరు విస్తరించండి అనలేదు. నేనే మిమ్మల్ని. ఇస్సాకు దగ్గరికి వస్తున్నప్పుడు ఏమన్నాడు? ఫలింపజేయడం మాత్రమే కాదు, మీకు కొలవబడిన స్వాస్థ్యముగా ఈ దేశాన్ని కూడా నేను ఇస్తానన్నాడు. కానీ 48:4 ఆదికాండం 48:4 యాకోబుతో కూడా ఈ మాట చెప్పాడు. యాకోబుతో కూడా చూడండి ఈ మాట.
ఏమన్నాడు? నీకు సంతాన అభివృద్ధి చేసి విస్తరింపజేస్తాడు. యాకోబు దగ్గరకు వచ్చేసరికి మరింత క్లారిటీ. అంటే ఏం చెప్పాడు తెలుసా? ఏం చెప్పాడు? క్లారిటీ. నీ సంతానం, ఏ సంతానం? నీ సంతానం, నీ గర్భంలోకి వచ్చిన వాడిని నేను ఏం చేస్తాను తెలుసా? అందుకే యాకోబుకి ఇచ్చిన వాగ్దానము, అబ్రహాముతో మొదలెట్టి యాకోబుకి ఇచ్చిన వాగ్దానాలన్నీ మొదటి 7 వచనాలలో ఫుల్ఫిల్ అయ్యాయి, నెరవేర్పులోకి వచ్చాయి. అందుకే బైబిల్లో ఒక లాజికల్ విషయం జ్ఞాపకం చేయనా? నిర్గమకాండం మొదటి అధ్యాయంలో 4 సార్లు ఉంది విస్తరించుట అనే మాట. చదవండి ఇప్పుడు మొదటి అధ్యాయం 7వ వచనం, స్పీడ్గా చదవండి. దేవుడు ఇక్కడ ఫుల్ఫిల్ చేసేసాడు. అబ్రహాముతో, ఇస్సాకుతో, యాకోబుతో చెప్పిన మాట ఇక్కడ మనం చూడండి. 7వ వచనం చదవండి. ఫస్ట్ మాట ఇక్కడ 7వ వచనంలో విస్తరించి, తర్వాత 10వ వచనం చదవండి. 10వ వచనం మాట ఏంటి? ఫరో అంటున్నాడు, అరే బాబు వాళ్ళు విస్తరించేస్తున్నారా? 2వ మాట. 3వది 12వ వచనం చూడండి, 4 సార్లు రాశాడు ఈ మాట. 12వ వచనం చాలు. మళ్ళీ ఇక్కడ ఏముందండి? విస్తరించి అనే మాట కనబడుతుంది. 20వ వచనం కూడా చదవండి. ఫస్ట్ దాన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలన్నట్టే, జాగ్రత్త వినండి. దేవుడు నీ పట్ల, ఈ మాట మైండ్ లోకి వెళ్ళనివ్వండి, దేవుడు నీ పట్ల కార్యాలు చేయాలనుకున్నప్పుడు దానిని జరగకుండా ఆపడం ఎవడి వల్ల కాదు. దేవుడే నిన్ను ఆశీర్వదించాలని నిజమైపోయినప్పుడు నీ ఆశీర్వాదాన్ని ఆపే దమ్మి భూమి ఎవడికి. అందుకే ఈ 350 సంవత్సరాలలో ఎంతమంది అయ్యారు? ఇంచుమించుగా 30 లక్షల మంది అయిపోయారండి. ఎన్ని లక్షలండి? ఒకటి తెలుసా? ఇప్పటికీ చరిత్రకారులు, స్కాలర్స్ జుట్టు పీకేసుకుంటారు. 70 మంది 350 years లో ఇన్ని లక్షల మంది ఎలా అయ్యారు అంటే మనుషులకి అసాధ్యం కాదు, దేవునికి. ఒక మంచి నాయకుడు మీకు చెప్పనివ్వండి, ఈ దేవుడు ఎలాంటి తెలుసా? శూన్యంలో నుండి సృష్టిని నీకు ఎలా వస్తుంది అని చెప్పడు. ఆయన గాని నిన్ను ఆశీర్వదించాలనుకుంటే, ఆయన గాని నిన్ను బాగు చేయాలనుకుంటే, ఆయన గాని నీకు ఏదైనా ఇవ్వాలనుకుంటే దాన్ని ఇచ్చేటప్పుడు దాన్ని నీకు ఇవ్వకుండా ఆపేద్దాం ఈ భూమిని ఎవరికి లేదు. దీనికి ఒక 4 మాటలు రాస్తాను. ఒకటి, ఈ అధ్యాయానికి ఏం చెప్పుకోవచ్చానంటే ఫ్రూట్ఫుల్నెస్. ఏంటి మొట్టమొదటిగా? ఫ్రూట్ఫుల్నెస్. ఈ మొదటి 7 వచనాలకి దీన్ని ఏమన్నా ఫలవంతమైన, ఏమంటారు? ఫలవంతమైన ఏదంటారు దాన్ని? ప్రాస్పరిటీ. రెండోది ఏంటి? ప్రాస్పరిటీ. మూడోది మల్టిప్లికేషన్. అంటే ఏంటి? ఈ మొదటి దానికి మనం ఏం చెప్పుకొచ్చానంటే, ఇది ఇశ్రాయేలులు చాలా బలవంతంగా దేవుడు ఎంత బలవంతంగా చేశాడో తెలుసా? ఆదామా మీరు నిండండి అంటే వాడు వల్ల కాలేదు. మీరు భూమిని నిందించండి, వాడి వల్ల కాలే. ఏమన్నా ఎందుకో చెప్పండి. నిందించండి అర్థంలో చెప్తే జలప్రళయం వచ్చింది. నిందించండి అని నోవతో చెప్తే బాబేలు గోపురం దగ్గర తమ్ముమైపోయి. దేవుడు ఏమనుకున్నాడు తెలుసా? మీ వల్ల కాదు, నేనే ఆ జోక్యం చేసుకుంటాను అన్నాడు. దేవుడు ఏం చేశాడు తెలుసా? మిమ్మల్ని నేనే బలవంతంగా చేస్తానన్నాడు. అందుకే ఈ మొదటి దీనికి ఏమంటారు దీన్ని? ఈ పారాగ్రాఫ్ కి ఏం చెప్పొచ్చు? ఫ్రూట్ఫుల్నెస్ కనబడ. రెండోది, ఈ మొదటి 7 వచనాల్ని ప్రాస్పరిటీ, సంపదతో నింపేదాన్ని. వాళ్ళకి కొదువు అనేదే. ఈ దేవుడు నిన్ను దీవించాలనుకుంటే కొదువు అనేది బయలు రాయబడి గర్భంలో సింహం కానీ ఆయన విశ్వాసం ఉంచడానికి ఏమి కూడా ప్రాస్పరిటీ. దేవుడు దీవించాలనుకుంటే దేవుడికి సమృద్ధినిస్తాడు. 3 మల్టిప్లికేషన్ అన్నట్టు అర్థం తెలుసా? దేవుడు నిన్ను ఒకడా, ఇద్దరా, ముగ్గురా కాదు. మా ఇంట్లో ఎవరికి బాగోలేదండి, మా వంశంలో పిల్లలు లేరు. ఎస్, నేను అంటాను, అసలు ఆది కారణంలో మిగతా వాళ్ళందరినీ పక్కన పెట్టండి. అబ్రహాం మొదలుకొని యాకోబు వరకు అందరూ గొడ్రాళ్లే. అబ్రహాం ఎవరు? గొడ్డుతనం. సారా, ఇస్సాకు వాళ్ళకి 25 years పిల్లలు లేరు ఇంచుమించుగా. ఆ తర్వాత యాకోబు దానికి కూడా పిల్లలు లేరు రాహేలుకి. కానీ గుట్టోరుని పిల్లలు కనేలా చేసి బహుగా విస్తరింప చేశాడట. ఇది దేవుని పరిస్థితి. ఈ మొదటి వచనాలు ఫ్రూట్ఫుల్నెస్ చూడొచ్చు, 2 ప్రాస్పరిటీ చూడొచ్చు, 3వది మల్టిప్లికేషన్ అంటే విస్తరించడం చూడొచ్చు, 4వది పీస్, సమాధానం. ఈ ముఖ్యమైన అవసరం అడిగిన కూడా ఎంజాయ్, హ్యాపీగా బతికారు. నేను చెప్తా ఉంటాను, మాట చెప్తుంటారా? యేసు ప్రభువు నమ్ముకున్న జీవితాల్లో ఈ 4 మనం, ఈ దేవుడు ఎండిపోయిన జీవితాలను ఫలవంతంగా
చెప్పండి చెప్పండి, ఎలా మార్చగలడు? ఎండిన బ్రతుకులను ఫలవంతముగా చేయగలడు. రెండు, ఈ దేవుడు, చెప్పండి చెప్పండి ఏంటి రెండోది? ప్రాస్పరిటీ, అంటే లేమిలో ఉన్న వారిని సర్వ సంపదలు కలిగిన వాళ్ళుగా దేవుడు మార్చగలడు. మూడోది నోటిఫికేషన్ ఏంటంటే ఈ దేవుడు ఒంటరైన వాడిని అయినట్టుగా చేయగలడు. నాలుగు, బ్రతుకులో సమాధానమైనటువంటి సమాధానముతో నింపే దేవుడు. ఇది మొదటి 7 వచనాల్లో రాయబడిన సందేశం. జాగ్రత్తగా ఆలోచన చేస్తే మోసే సీన్లోకి వచ్చేసరికి జరిగిన 350 సంవత్సరాలలో ఈ 7 వచనాల్లో మనం చూడవచ్చు. దానికి సింపుల్ గా ఒక ముఖంలో చెప్పాను, ఇది ప్రాస్పరిటీ. రెండో విషయంలో మనం వెళదాం. చూడండి 8-14 వచనాలు. రెండోది 8-14 వచనాలు ఎలా విస్తరించారని ఆలోచన చేస్తే, జాగ్రత్తగా ఆలోచన చేస్తే మొదటి 7 వచనాలు లాంగ్ హిస్టరీని 550 సంవత్సరాల స్టోరీని 7 వచనాలు చెప్పారు. కానీ ఎన్ని సంవత్సరాల స్టోరీ? 350 years స్టోరీని 7 వచనాలు చెప్పేశాడు. కానీ 7-14 వచనాలు జస్ట్ తక్కువ స్టోరీని ఎవరికి చెప్పారంటే ఇక్కడ మనుషులు కాకపోతే. ఇక్కడ మళ్ళా మీకు జ్ఞాపకం చేస్తున్నాను, గుర్తుపెట్టుకోవాలి. ఇజ్రాయేలు 430 సంవత్సరాలు బానిసలుగా లేరు. ఎందుకని అంటే ఒక మూమెంట్ వచ్చింది. ఆ మూమెంట్ వచ్చిన తర్వాత ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం యొక్క బానిసత్వంలోనికి వెళ్ళారు. అది ఎప్పుడు అని అంటే, చెప్పండి ఇప్పుడు అది 8వ వచనం చదవండి, మొదటి వచనం చదవండి. అది 8వ వచనం ఏం స్టార్ట్ అయింది? యోసేపును ఎరుగని క్రొత్త రాజు వచ్చాడట. అప్పుడు మొదలైందంటే ఇప్పుడు మొదలైంది శ్రమ. ఎప్పుడు మొదలైంది? యోసేపును ఎరుగని కొత్త రాజు, యోసేపు ఎవడో తెలియని కొత్త రాజు వచ్చిన తర్వాత అప్పుడు స్టార్ట్ అయిందండి శ్రమ, హింస. ఇక్కడ మీకు జ్ఞాపకం చేయాలి, ఈ రెండోది ఎప్పుడు జరిగింది అని ఆలోచన చేస్తే, మీకు లాస్ట్ టైం హిస్టరీ చెప్పాను. ఏ రాజు కాలంలో వచ్చిందని చెప్పాను? శ్రమ ఏ రాజు కాలంలో స్టార్ట్ అయిందని చెప్పాను. అందుకే నేను మర్చిపోకూడదని చెప్పాను. చెప్పండి ఏ రాజు కాలంలో వచ్చింది? చెప్పండి 18th డైనాసిటీ కోసం చెప్తూ ఏ రాజులు పరిపాలించారో చెప్పుకుంటూ వచ్చారు. ఈ శ్రమ అనేది ఎప్పుడు ప్రారంభమై ఉన్నదని చెప్పాను నేను. ఏ రాజు కాలం అని అంటే తుట్మోసే 1 అనే వ్యక్తిని గురించి చెప్పాను. ఈయన ఎవరు? హట్షప్సూట్ అనే మోసేలు పెంచుకున్న హట్షప్సూట్ కదా, ఈయన తండ్రి అనమాట హట్షప్సూట్. ఈమె మోసే తల్లండి, పెంచుకున్న ఈయన కూతురు అనమాట. ఎవరు కూతురు? తుట్మోసే 1 యొక్క కూతురు. అసలు యోసేపుని ఎరుక కొత్త రాజు ఎవడో తెలుసా హిస్టరీలో? ఇదే ఇజ్రాయేలుకి పెర్సిక్యూషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది? ఈ తుట్మోసే 1 కాలంలోనే. ఇక్కడ మీకు ఎందుకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను అంటే, యోసేపు అసలు అది పట్టించుకోలేదు. అంటే యోసేపా ఎవడాడు? ఆడవాళ్ళు మా దేశానికి గురిందేంటి? వాడు వాళ్ళు మనకు ఉపయోగం ఏంటి? వాడు వచ్చి ఏం లాభం? అసలు వాడెవడో నాకు తెలీదు అని అంత రెక్లెస్ గా పలికిన వాడవడాలంటే తుట్మోసే 1. ఇప్పుడు చదవండి 9-10 వచనాలు చదవండి స్పీడ్గా. 9-10 వచనాలు మీరు చదివితే ఈ వచనాలను జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఇది ఏమన్నాడో తెలుసా? ఈ మాట భలే ఉంటదండి. చదవండి. ఏమన్నాడు? వారి పట్ల యుక్తముగా జరిగించుకోవాలండి. కమ్ లెటర్స్. ఇంగ్లీష్ లో భలే ఉంటది, 2 చోట్ల ఈ పదం రాయబడింది. ఆబేలు గోపురం దగ్గర కూడా కమ్ లెటర్స్, రండి గోపురం కట్టుదాం అన్నాడు. ఇక్కడ కూడా కమ్ లెటర్స్, రండి వీళ్ళ పట్ల మనం యుక్తిగా ప్రవర్తిద్దాం. జాగ్రత్తగా ఈ వాక్యాన్ని గమనిస్తే 2 చోట్ల కూడా ఏంటండి దేవుని కార్యాలకు ఆటంకం. అక్కడేమో బాబేలు గోపురం దగ్గర నిమ్రోదు, ఇక్కడేమో ఫరో. వీళ్ళిద్దరూ ఒకే మాట మాట్లాడారు. కమ్ లెటర్స్, మనము రండి వీళ్ళకి యుక్తిగా జరిగిద్దాం. అక్కడ మనం రండి గోపురం కట్టుదాం. ఈ రాజు ఇశ్రాయేలీయుల యుక్తితో సంహరిద్దాం అనుకున్నాడు. ఒకటి బంగారు మాట మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడతా ఉన్నాను. మొదటిగా ఆల్రెడీ మీకు ప్రాస్పరిటీ అని చెప్పేశాను. వాళ్ళ దేవుడు ఫ్రూట్ఫుల్నెస్ అన్నాను, ప్రాస్పరిటీ అన్నాను, మల్టిప్లికేషన్ అన్నాను, ప్లీజ్ చూడవచ్చు మనం. అందుకే వాళ్ళు మొదటి 7 సంవత్సరాలు నిజంగా దీవించబడ్డారు. 8-14 వచనాలు మనం స్టోరీ గమనిస్తే ఇక్కడ జాగ్రత్తగానండి. ఈ రాజు ఎవడు?
యోసేపును ఎరుగని కొత్త రాజు. ఎక్కడ స్టార్ట్ అయింది? పెర్సిక్యూషన్ అనేది ఇక్కడ స్టార్ట్ అయింది. శ్రమ ఇక్కడ స్టార్ట్ అయింది. ఒక మాట మీకు జ్ఞాపకం చేయనా? దేవుడు మనకు తోడుగా ఉన్నంత మాత్రాన, దేవుని చిత్తం చేస్తున్నంత మాత్రాన, వాక్యానుసారంగా బ్రతుకుతున్నంత మాత్రాన మనకు శోధనలు రావని గాని, శ్రమలు రావని గాని, అర్థమవుతుందా? మనకి ఎదురు తిరిగిన వారు అందరూ అనుకోవాల్సిన అవసరం లేదండి. గట్టిగా వాక్యానుసారంగా బతుకుతున్నాను, దేవుని చిత్తాన్ని చేస్తా ఉన్నాను, దేవుడు కూడా నాకు తోడుగా ఉన్నాడు, అయినా నాకు ఇందుకు శ్రమ అని అనుకుంటున్నావేమో. దేవుడు తోడుగా ఉన్నా, వాక్యానుసారంగా బతుకుతున్నా, దైవ చిత్తం చేస్తూ ఉన్నా శ్రమలు రావని అనుకోకూడదండి. దేవుడు వీళ్ళు తోడుగా ఉన్నాడా లేదా? చెప్పండి, తోడుగా ఉన్నాడా లేదా? దైవ చిత్తానుసారంగా దైవకి వచ్చారా లేదా? చెప్పండి. కానీ వీళ్ళకి ఏమొచ్చింది? పెర్సిక్యూషన్, శ్రమ అనేది వచ్చింది, హింస అనేది కలిగింది. జాగ్రత్తగా ఆలోచన చేస్తే 350 సంవత్సరాల తర్వాత, అమ్మా ఎన్ని సంవత్సరాల తర్వాత? 50 సంవత్సరాల తర్వాత హింసకు గురయ్యారండి. దేనికి గురయ్యారు? మీరు చాలా మంది క్రైస్తులు ఎలా ఉంటుంది తెలుసా? జీవించేస్తా ఉంటే యేసు లాంటి దేవుడు ఒక్కడైనా ఉన్నాడా, ఎక్కడైనా వాడతామండి. కానీ సడన్ గా పెర్సిక్యూషన్ స్టార్ట్ అయ్యింది అనుకోండి, ఎలా ఉంటుంది చెప్పండి? మనకి ఎలా ఉంటుంది? దేవుడు మనకు తోడుగా ఉన్నాడంటారా? నేను దేవుడు తోడుగా ఉన్నాడని అనుకుంటున్నాను, దేవుని చిత్తంలో ఉన్నాను, వాక్యానుసారంగా బతుకుతున్నాను, అయినా నాకెందుకు శ్రమ అని కొన్నిసార్లు అనుకుంటాం. నేను మరలా చెప్తున్నాను, దేవుడు తోడుగా ఉన్నప్పటికీ, దైవ చిత్తంలో ఉన్నప్పటికీ, జాగ్రత్తగా వాక్యానుసారంగా కూడా బ్రతుకుతున్నప్పటికీ శ్రమలు వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ హింస మొదలైంది. దేవుడే ఏర్పాటు చేసుకున్నాడు ఎవరిని? ఈ తుట్మోసే 1 అనేవాడిని ఏర్పాటు చేసుకుని ఇశ్రాయేల్ ప్రజలను మొట్టమొదటిగా శ్రమకు అప్పగించిన సందర్భం కనబడతా ఉంది. మొదటి 8-14 వచనాలు మీరు గమనిస్తే, ఒక గ్రేట్ థింగ్ చెప్తాను, జాగ్రత్తగానండి. ఒక గ్రేట్ థింగ్ చెప్తాను. నేను లాస్ట్ టైం జ్ఞాపకం చేసి నాకు గుర్తొస్తాను. అదేంటన్నానంటే, ఆదికాండానికి నిర్గమకాండానికి మధ్యలో ఉన్న కాలం ఎంతో తెలుసా? 400 years. అంటే ఆదికాండం ముగించి నిర్గమకాండంలో మోసే సీన్లోకి వచ్చేసరికి ఎన్ని సంవత్సరాలు అయింది? 400 years అయింది. మిద్యాను పారిపోయేసరికి ఎన్ని సంవత్సరాలు అయింది? 400. నిర్గమకాండము మొదటి అధ్యాయానికి, ఆదికాండం చివరి అధ్యాయానికి మధ్యలో మోసే వచ్చే వరకు 400 సంవత్సరాలు డార్క్ ఇయర్స్, సైలెంట్ ఇయర్స్ అంట. ఏ సంవత్సరాలు? దేవుడు నిశ్శబ్దంగా ఉన్నాడట, దేవుడు సైలెంట్ గా ఉన్నాడట. కానీ ఇశ్రాయేలు ప్రజలు చీకటిని కూడా కొంత అనుభవించారు. సేమ్ ఇలాగే మత్తయి సువార్తకి మలాకి గ్రంథానికి మధ్య 400. ఇక్కడ కూడా జాగ్రత్తగా, మలాకి ప్రవచనాలు ముగించి యేసు ప్రభువు మత్తయి సువార్తలో సీన్లోకి వచ్చేసరికి అక్కడ కూడా 400 సంవత్సరాలు సైలెంట్ ఇయర్స్ ఉన్నాయి. అక్కడ డార్క్ ఇయర్స్, చీకటి కాలం ఉంటారు. దేవుడు అక్కడ కూడా ఏమి మాట్లాడే ఈ మధ్యలో భలే ఉంటుంది. అక్కడ యేసు ప్రభు సీన్ లోకి వచ్చాక డార్క్నెస్ బ్రైట్నెస్ అయిపోయింది. ఇక్కడ మోసే సీన్ లోకి వచ్చేసాక ఎక్కడ వీళ్ళకున్న డార్క్నెస్ ఏమైంది? బ్రైట్నెస్ అయింది. అందుకే వీళ్ళందరికీ దగ్గర పోయిన మాటలు చెప్పాలి. ఇక్కడ మీకు 3 మాటలు చెప్తాను. వీళ్ళని ఎలా శోధించాడు అంటే ఎక్స్ట్రాడినరీ వర్డ్స్ 3 చెప్తాను. ఒక వ్యక్తి ఎలాంటి బానిసత్వంలోని శత్రువు తీసుకెళ్తాడో చెప్తారు. ఎవరు పెట్టారు శ్రమ? ఈ చుట్టూ మోసే. ఫరో, వీడి పేరు ఏం పేరు? ఇండియా వాడు నామధేయం ఏంటి? వాడుకున్న ఫరోస్ అంటారు. వీడు ఒరిజినల్ పేరు తుట్మోసే 1 అంటారు. మోసే పేరు కూడా ఐగుప్తు నామధేయం కాదు, అది ఈజిప్ట్ నామధేయం అని అందుకే చెప్పారు. మోసే కోసం చెప్తున్నప్పుడు దానికి ఇంకొక అర్థం కూడా ఉంది. మో ప్లస్ యూస్. మో అంటే నీళ్లు, యూస్ అంటే తీయబడ్డాడు, నీటిలో తీయబడ్డాడని కూడా పెట్టాలని చెప్తారు. ఏదేమైనా ఆ పేరు ఎబ్రీ నామధేయం కాదని చెప్తారు. అందుకే వీళ్ళ పేర్లు మోసే తర్వాత వచ్చిన పేర్లనే పెట్టాలని చెప్తారు. గమనిస్తున్నారా? ఒక వ్యక్తి శ్రమలోనికి వెళ్ళినప్పుడు ఎలాంటి స్లావరీలోనికి శత్రువు తీసుకెళ్తాడు మీకు జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటిగా పొలిటికల్ స్లావరీ. ఇప్పుడు చదవాలి, నేను వచ్చు, ఇప్పుడు చదవండి. ఆ మాటకి ఏముంది? అప్పటి వరకు యోసేపు ఇన్ఫ్లుయెన్స్ రాజకీయంలో ఉంది. ఇప్పుడు యోసేపు తెలియదు. ఫస్ట్ ఏ బానిసత్వంలోకి వెళ్ళారు? చెప్పండి. రాజకీయ బానిసత్వం. ఒక వ్యక్తికి శ్రమ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది తెలుసా? పొలిటికల్ స్లావరీలోకి వెళ్ళినప్పుడు. అంటే రాజకీయంగా నీకు ఎవరు తెలిసినోడు లేనప్పుడు
నీ కష్టం పట్టించుకునే నాదుడు లేనప్పుడు నువ్వు ఆటోమేటిక్ గా బానిసత్వంలోకి వెళ్తావు. అసలు శ్రమ 8వ వచనం నుంచి 14 ఎక్కడ స్టార్ట్ అయిందని అంటే ఫస్ట్ పొలిటికల్ స్లావరీలోకి వెళ్ళిపోయారు. ఎందుకంటే యోసేపు ఎరుగని కొత్త రాజు రావడం వల్ల బాధలు చెప్పుకునే దిక్కు లేక రాజకీయ బానిసత్వంలోకి వెళ్ళి శ్రమలు పెర్సిక్యూషన్ అనేది స్టార్ట్ అయింది. రెండోది ఎకనామికల్ స్లావరీ జరిగింది. రెండోది ఎకనామికల్ స్లావరీ అంటే ఆర్థిక బానిసత్వం. ఒకటి రాజకీయ, రెండు బైబిల్లో వచనాలు చదివితే రెండు ఎకనామికల్ స్లావరీ ఎక్కడ జరిగిందంట. రాజకీయ ఆర్థిక బానిసత్వం. దీన్ని కఠినంగా పని నేర్చుకున్నారంట. పనికి తగ్గ ఫలితాన్ని ఇవ్వడం లేదా. ఈటికలు వీళ్ళు తయారు చేయాలి, మట్టి ఇళ్ళు తీసుకోవాలి, గడ్డి ఇళ్ళు తెచ్చుకోవాలి, కాల్చిన ఇళ్ళు కాల్చాలి, మరి రోజు కింద లెక్కలు వల్ల వీళ్ళు అప్పగించాలి. కానీ అంత పని చేసినా వీళ్ళకి ఏం రావడం లేదు. 8 గంటలే పని చేయాలి, పనికి తగ్గ వేతనం రావాలి అని ఎందుకు మొదలెట్టారు అంటే అసలు ఆర్థిక బానిసత్వంలోకి వెళ్ళినప్పుడు ఒక మనిషికి ఎకనామికల్ గా డౌన్ అయిపోయినప్పుడు దేశాన్ని పరిపాలిస్తున్న రాజును ఎదుర్కొనే దమ్ము ఉండదు. ఫస్ట్ ఇశ్రాయేలుకి ఎందుకు శ్రమ స్టార్ట్ అయింది? వీళ్ళు శ్రమలోకి వెళ్ళడానికి కారణం ఏంటో తెలుసా? ఫస్ట్ పొలిటికల్ స్లావరీలోకి వెళ్ళిపోయారు. యోసేపు నీరు కానీ కాబట్టి రాజులు చెప్పుకోవడానికి ఎవడు కూడా. ఇప్పుడు క్రైస్తవుడు శ్రమ పట్టడానికి ఫస్ట్ లేదు చెప్పండి. పొలిటికల్ స్లావరీ అంటే నీ బాధలు చెప్పుకుంటే వినేవాడు మేము ఎవడో లేడు. ఫస్ట్ రీజన్ ఏంటి? ఇది ఎప్పుడైతే మనకి ఫెయిల్ అవుతామో, ఈ పొలిటికల్ స్లావరీలోకి వెళ్తామో ఆటోమేటిక్ గా పెర్సిక్యూషన్ అనేది మనకి స్టార్ట్ అయినట్టే. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎప్పుడైతే పెర్సిక్యూషన్ స్టార్ట్ అయ్యిందో నీకు పనికి తగ్గ ఏముండదు చెప్పండి, తగ్గుతూ ఉండదు. ఎకనామికల్ స్లావరీ స్టార్ట్ అయిపోయినట్టే. ఇజ్రాయిల్ అంతా రోజంతా కష్టపడుతున్నారంట. ఏం రావడం లేదు. మా చెప్పండి, ఏం రావడం లేదు. పనికి తగ్గ జీతం ఇవ్వట్లే. మరి ఏముంటుంది చెప్పండి. అందుకే భయంకరమైన శ్రమకు కారణం పొలిటికల్ స్లావరీ. ఇది మూడోది వెరీ డేంజరస్. ట్రైబల్ స్లావరీ అన్నారు, సోషల్ స్లావరీ అని కూడా అన్నారు. ఇది చాలా ఇబ్బంది. అంటే సామాజిక బానిసత్వం. ఇదే దేశాన్ని కురిపేస్తుంది. నా మాట మీకు ఏమైనా అర్థమైందా? ఇశ్రాయేలీలు ఏ సందర్భం చెప్తున్నాం మనం? 8 నుంచి 14 వచ్చినాం. రెండోది ఎన్నోది ఇది? వీళ్ళకి ఎందుకు పెర్సిక్యూషన్ స్టార్ట్ అయింది చెప్పండి. శ్రమ ఎందుకు స్టార్ట్ అయింది? హింస ఎందుకు స్టార్ట్ అయింది? బానిసత్వం ఎందుకు వెళ్ళారు? 350 సంవత్సరాలు సుఖంగా బతికిన ఎందుకు ఇంత దౌర్భాగ్యం దిగారిపోయారు అంటే ఫస్ట్ పొలిటికల్ స్లావరీలో ఆ రాజకీయ బానిసత్వం గడిపారు. రెండోది ఎకనామికల్ స్లావరీ, ఆర్థిక స్తంభన ఏర్పడిపోయింది. డబ్బులు లేవు, కష్టము, వాడి శ్రమ పడిన దానికి ప్రతిఫలం లేదు. మూడోది ట్రైబల్ స్లావరీ లేదా సోషల్ స్లావరీ, సామాజిక సంబంధమైన బానిసత్వం. గట్టిగా స్తోత్రం చెప్పండి. 43వ అధ్యాయం స్పీడ్ ఆదికాండము 32వ వచనం. తొందరగా ఆదికాండం 40 ఈ మాట వివరించడానికి నేను ఆదికాండం తీసుకుంటున్నాను. చూడండి, ఆదికాండము కొంచెం స్పష్టంగా ఉంది. 43:32. ఐగుప్తీయులు హెబ్రీయులతో కలిసి ఎవరికి ఏమంట అంటే ఐగుప్తీయులు ఎక్కువ వాళ్ళు, హెబ్రీయులు అది పావులుందండి. 46:33 కూడా చదవండి. 46:33 తొందరగా 46:33 చదవండి. ముగించుకుందాం తొందరగా. తాగుడు పోయాడు వచ్చే వారం చెప్పుకుందాం. వీళ్ళని చదవండి. మళ్ళీ చదవండి. గొర్రెల కాపరి అయిన ప్రతి వాడు ఐగుప్తీయులకు హేయుడు కనుక. గట్టిగా స్తోత్రం చెప్పండి. అందుకే దీన్ని ఏమన్నారు అంటే ట్రైబల్ స్లావరీ, సోషల్ స్లావరీ, సామాజిక బానిసత్వంలో కూడా వేయడానికి. అంటే ఐగుప్తీయులు ఎక్కువ, హెబ్రీయులు వాళ్ళతో వీళ్ళు కలిసి ఏం చేయరంట? భోజనం చేయరు. ఇలాంటి భయంకరమైన క్రూరుడు చరిత్రలో కొంతమంది కనబడతారు. దీన్ని ఏమన్నా తెలుసా? జాతి వివక్ష, ట్రైబల్ స్లావరీ, సోషల్ స్లావరీ. అసలు ఐగుప్తీయుల కంట ఇశ్రాయేలీలు అసహ్యంగా కనబడుతున్నారు. కారణం ఏంటంటే వీళ్ళు గొర్రెల కాపురులు. ఎవరు? ఇశ్రాయేలీలు గొర్రెల కాపురులు కాబట్టి, నీచంగా ఉన్న వ్యక్తులు కాబట్టి, చదువు కాదు కాబట్టి, డెవలప్
కాదు కాబట్టి వాళ్ళు క్లాసికల్ పీపుల్ గా ఎంచుకుంటూ హెబ్రీయులను ఐగుప్తీయులు నీచంగా చూశారు. జాతి వివక్ష, కుల వివక్ష అనేది లేదా ట్రైబల్ వివక్ష, సోషల్ స్లేవరీ అనేది ప్రపంచాన్ని కుదిపేసింది. ఒక రోజు ఈ దేశం, ఈ ప్రపంచం ఏసయ్య చేతిలోకి, ఏసయ్య ప్రజల చేతిలోకి రాబోతుంది. ఎవరి చేతిలో రాబోతుంది? ఏసయ్య వశం అవుతుందండి. 1000 ఏళ్ళ నీటి పాలన జరగబోతా ఉంది. ఆ నీటి పాలనలో ఐఏఎస్లు మనమే, ఐపీఎస్లు మనమే, యువరాజులు మనమే. ఆ కాలం వచ్చే వరకు మనం ఎదురు చూడాలి. కానీ ప్రస్తుతం ఇప్పటికీ కూడా ఇశ్రాయేల్ ఐగుప్తు చెరలో ఆ శ్రమలో అని వెళ్ళడానికి కారణం ఏదైతే ఉందో, మనము కూడా ఈ 3, ఒకటి పొలిటికల్ స్లేవరీ, 2 ఎకనామికల్ స్లేవరీ, 3 చెప్పండి ట్రైబల్ లేదా సోషల్ స్లేవరీ. ఈ మూడిట్లో ఎప్పుడైతే మనిషి వెళ్తాడో ఆటోమేటిక్ గా పెర్సిక్యూషన్, శ్రమలో ఉంటాడు. ఈ మూడిట్లో నుండి విడిపించడానికి ప్రభు ఈ లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు యొక్క దైవత్వాన్ని ఎదిగిన మనము బానిసలుగా కాదు, రాజులుగా మారిపోయాం. గట్టిగా స్తోత్రం చెప్పండి, చేతులు పైకి స్తోత్రం చెప్పండి. దేవుడి మాటలు అన్ని కూడా దీవించును గాక.